అమోనియా ప్రత్యామ్నాయంగా మారనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గ్రీన్ అమోనియా ఎంట్రీ ఇస్తే పెట్రోల్ డీజిల్కు గుడ్ బై చెప్పడం ఖాయం. గ్రీన్ అమోనియా వినియోగంతో వాయు కాలుష్యం సమస్యకు పూర్తిగా చెక్ పడనుంది. దీంతో గ్రీన్ అమోనియా వినియోగంతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంధనం అంటే మనకు వెంటనే పెట్రోల్, డీజిల్ మాత్రమే గుర్తుకొస్తాయి. ఏ వాహనంలో అయినా పెట్రోల్ లేదా డీజిల్ను మాత్రమే వినియోగిస్తుండటంతో వాటికి అంతటి డిమాండ్ ఏర్పడింది. గత 100 ఏళ్లుగా ప్రపంచ ఇంధన రంగాన్ని ఆయిల్ రిచ్ అరబ్ దేశాలు శాసిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే రాబోయే 100 ఏళ్ల ఇంధన అవసరాలను తీర్చడంలో ఒక హరిత ఇంధనం కీలక పాత్ర పోషించబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ హరిత ఇంధనం ఏంటి అంటే గ్రీన్ అమోనియా. దాని ఉత్పత్తికి, ఎగుమతికి ప్రపంచ హబ్గా మారే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. గ్రీన్ అమోనియా అనేది ఒక రసాయన పదార్థం. నైట్రోజన్, హైడ్రోజన్ అణువుల కలయికతో గ్రీన్ అమోనియా అనే సమ్మేళనం ఏర్పడుతుంది. సాధారణ అమోనియా ఉత్పత్తికి సహజ వాయువు లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించి నీటిని ఎలక్ట్రోలైజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ను గాలి నుండి సేకరించిన నైట్రోజన్తో కలిపి గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం దాదాపు 0 కర్బన ఉద్గారాలను కలిగి ఉంటుంది. గ్రీన్ అమోనియాలో 1.7 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగిన హైడ్రోజన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో విమానయాన పరిశ్రమ వాటా 3%, నౌకాయాన పరిశ్రమ వాటా 3% దాకా ఉంది. గ్రీన్ అమోనియాలో అధిక సాంద్రత కలిగిన హైడ్రోజన్ కలిసి ఉంటుంది. అందువల్ల సుదూరాలకు రాకపోకలు సాగించే విమానాల్లో దాన్ని ఇంధనంగా వాడొచ్చు. సింగపూర్, దుబాయ్, సిడ్నీలలోని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే దీనిపై అధ్యయనం మొదలుపెట్టాయి. గ్రీన్ అమోనియాకు జీవితకాలం ఎక్కువగా ఉండడం, నిల్వ సౌలభ్యం, సైక్లింగ్ ప్రయోజనాలు విమానయాన పరిశ్రమ కలిసి వస్తాయి. సముద్ర మార్గాల మీదుగా సరుకులను రవాణా చేసే చాలా నౌకల్లో ఇప్పటికే గ్రీన్ అమోనియాను ఇంధనంగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలైన మెర్క్స్, ఎన్వైకేలు తమ సరుకు రవాణా నౌకల్లో ఇంధనాన్ని వాడుతున్నాయి. రైల్వే శాఖ, పలు భారీ పరిశ్రమలు సైతం గ్రీన్ అమోనియాను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా వినియోగిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు పవర్ బ్యాకప్ కోసం గ్రిడ్ నిల్వ అవసరాలకు దీన్ని వాడుతున్నారు. ఒకవేళ సముద్ర రవాణా నౌకలు, విద్యుత్ గ్రిడ్లు, భారీ పరిశ్రమలు, రైలు రవాణా వ్యవస్థలో గ్రీన్ అమోనియా వినియోగం పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం కర్బన ఉద్గారాలలో 35% తగ్గిపోతాయి. ప్రస్తుతం ఇంధన వ్యవస్థ అనగానే బొగ్గు, చమురు, సహజ వాయువు వరుస క్రమంలో ఉంటాయి. కానీ భవిష్యత్తులో పెద్ద మొత్తంలో గ్రీన్ అమోనియా అందుబాటులోకి వస్తే ఇంధన వినియోగం తీరుతెన్నులు మారిపోతాయి. పునరుత్పాదక ఇంధన వనరులు, హైడ్రోజన్, అమోనియాలకు ఫ్యూచర్లో టాప్ ప్రయారిటీ లభిస్తుంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం హైడ్రోజన్ డిమాండ్లో 45% గ్రీన్ అమోనియానే తీరుస్తుంది. ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, ఇంధన ధరల పెరుగుదల అనే 3 ప్రధాన సంక్షోభాలను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఈ మూడింటికి ఒకేసారి పరిష్కారాన్ని చూపగల శక్తి గ్రీన్ అమోనియాకు ఉంది. అందుకే చాలా ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్ తర్వాత అత్యధికంగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నాయి. ఆ దేశాలన్నీ గ్రీన్ అమోనియాను భావితరం ఇంధనంగా చూస్తున్నాయి. ఎందుకంటే అందులో హైడ్రోజన్ పుష్కలంగా లభిస్తుంది. గ్రీన్ అమోనియా అనేది ఒక విషపూరిత రసాయన పదార్థం. ఇప్పుడు మనం పెద్ద ఎత్తున వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ, క్లోరిన్లతోనూ కొన్ని రిస్కులున్నాయి. దశాబ్దాల తరబడి పరిశోధనలు జరిపి భద్రతా ప్రమాణాలను పెంచుకున్నందువల్ల నేడు మనం వాటిని నిర్భయంగా వినియోగించే స్థితికి చేరుకున్నాం. గ్రీన్ అమోనియా విషయంలోనూ భవిష్యత్తులో ఈ తరహా భద్రతా ప్రమాణాలు సిద్ధమవుతాయి. అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ మౌలిక వస్తువులు అందుబాటులోకి వస్తాయి. మన దేశం విషయానికొస్తే అపారమైన సౌరశక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. మన దేశానికి 7,500 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతం ఉంది. అత్యంత నిపుణులైన ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నారు. భారత్లో పౌర విద్యుత్పై ట్యాక్సులు కూడా తక్కువే. వెరసి తక్కువ ఖర్చుతోనే అధిక నాణ్యత కలిగిన గ్రీన్ అమోనియాను భారత్లో ఉత్పత్తి చేయొచ్చు. ఒకవేళ మన దేశంలో గ్రీన్ అమోనియా ఉత్పత్తి పెద్ద ఎత్తున ఆరంభమైతే రాబోయే 10 నుంచి 15 ఏళ్లలోనే అంతర్జాతీయ చమురు మార్కెట్లో సౌదీ అరేబియా రేంజ్కు భారత్ ఎదుగుతుంది. గుజరాత్, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. గ్రీన్ అమోనియా ఉత్పత్తి,
ఎగుమతి విప్లవం కోసం అవే భవిష్యత్తు పెట్టుబడులు. మొత్తం మీద గ్రీన్ అమోనియా ఎగుమతి టెర్మినల్స్ ఏర్పాటుకు భారత్ అనువైన ప్రదేశం. గ్రీన్ అమోనియా వినియోగం పెరిగితే ఇంధన ధరలు తగ్గిపోతాయి. ఇది స్వచ్ఛ ఇంధనం కావడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది, గాలి నాణ్యత మెరుగుపడుతుంది, తక్కువ వ్యయంతోనే విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల విద్యుత్ యూనిట్ల ధరలు స్థిరంగా ఉంటాయి. పెట్రోలియం సంపన్న దేశాలు ముడి చమురు ధరలను పెంచినా భారత్పై ప్రభావం పడదు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి యూనిట్ల వల్ల కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అత్యంత అవసరమైన సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటవుతాయి. దీనివల్ల అక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. పెట్రోల్, డీజిల్లను వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. వాటితో వాయు కాలుష్యం పెరుగుతోంది. అందుకే పెట్రోల్, డీజిల్ కు బదులుగా గ్రీన్ అమోనియాను వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాల సమస్య ఉండదు. ఇప్పటికే కొద్ది మొత్తంలో గ్రీన్ అమోనియా వినియోగం మొదలు కాగా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో వినియోగించడం ద్వారా ఇంధన వినియోగం తీరుతెన్నులే మారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.